నాగారం భూముల వివాదం ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట కలిగిందట. ఈ నాగారంలో మహేశ్వరం దగ్గర నాగారంలో దాదాపు 26 మంది ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళ పేర్ల మీద, లేకపోతే వాళ్ళ కొడుకుల పేర్ల మీద, బిడ్డల పేర్ల మీద, భార్యల పేర్ల మీద కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాదాపు అక్కడ మనిషి ఒక 1/2 ఎకరం భూములు కొనుగోలు చేసినామని వాళ్ళు ఆ రికార్డ్స్ ప్రకారం కనబడుతున్నది. వాళ్ళ చేతిలో ఉన్న రికార్డ్స్ ప్రకారం కాదు, ఇవి భూదాన భూములని ఒకరు కోర్టుకు పోయినారు. సో దీని మీద పెద్ద విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, కోర్టు ఏం చెప్పిందంటే వాటిని నిషేధిత జాబితాలో పెట్టండి అని చెప్పింది. నిన్నేం జరిగిందట అంటే, నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 195 తొలగించామని చెప్పిందట. అవి పట్టా భూములే అని కలెక్టర్ చెప్పిండు. పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాదన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు, సింగిల్ జడ్జ్ ఆదేశాలు కొట్టివేత. సర్వే నెంబర్ 181, 182పై మాత్రం ఆదేశాలు యథాతథంగా ఉంటాయట. విషయం ఏంటంటే, ఇప్పుడు మనం కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇక అది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్దే అని అనుకోవడానికి ఏమైనా వీలుందా? కొన్ని సందర్భాల్లో వీలుంది. ఎందుకంటే జెన్యూన్గా ప్రభుత్వ అధికారులు రిపోర్ట్స్ కనుక ఇస్తే కోర్టు కూడా దాన్ని సాక్ష్యం కింద పరిగణించి తీర్పు చెప్తుంది. కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారాలు మనం బయట పెట్టినాం. మొత్తం విలేజ్ మ్యాప్ల దగ్గర నుంచి మొత్తం టోటల్గా మ్యాప్లన్నీ మార్చేస్తున్నారు. పాత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయా డిపార్ట్మెంట్స్లో లేకుండా వాటిని తీసేస్తున్నారు. తీసేసి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అందులో పెడుతున్నారు. కోర్టు ఏమడుగుతుంది? రెవెన్యూ శాఖను ఆదేశిస్తుంది. ఇక పలానా పిటిషన్ వచ్చింది, దీనికి సంబంధించిన డేటా ఇవ్వండి అని అడుగుతుంది. దొంగ అధికారులేనే ఆ తప్పుడు రిపోర్టే కోర్టు ముందు పెడుతున్నారు. కోర్టు ఎక్కడి నుంచి చేస్తుంది? కోర్టు ఏమైనా బయటకు వచ్చి కోర్టు ఆఫీస్కి వెళ్ళి పిటిషన్ తీసుకుంటుందా? లేదు కదా. ఒకవేళ కోర్టు ఇది తప్పు జరిగిందని భావించి ఏమైనా ఎంక్వైరీకి కనుక ఆదేశిస్తే అప్పుడు చెప్పలేం. కానీ ఆ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని కనుక కోర్టు నమ్మితే తీర్పు వాళ్ళకు అనుకూలంగానే వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న దందా రాజకీయ నాయకుల సహకారంతో ఇదే. చూడండి ఒకసారి, నాగారం భూముల విషయంలో ఐఏఎస్ ఐపీఎస్లకు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. ఐఏఎస్ ఐపీఎస్ల భూములు ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం సర్వే నెంబర్లు 194, 195ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పేర్కొంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సర్వే నెంబర్లు 194, 195లోని భూములు పట్టా భూములే అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారని, ఈ వివాదంలో తొలుత పిటిషన్ దాఖలు చేసిన బీర్ల మల్లేష్ కూడా అవి భూదాన్ భూములు కాదన్నారని, ఈడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా పేర్కొన్నది. ఆయా సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు కొట్టేసింది. అయితే భూదాన్ భూములు ఉన్నాయని పేర్కొంటున్న సర్వే నెంబర్లు 181, 182పై మాత్రం సింగిల్ జడ్జ్ ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో ఉన్న తమ భూముల్లో ఐఏఎస్ ఐపీఎస్లు నిర్మాణాలు కొనసాగించడంతో పాటు క్రయ విక్రయాలు చేపట్టే అవకాశం ఏర్పడ్డది. భూదాన్ లేదా ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న నాగారంలోని ఆయా సర్వే నెంబర్లలోని భూముల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారని, సదరు భూములను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేశారని, ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేటకు చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టును ఆశ్రయించిండు. ఈ పిటిషన్ పైన 2025 ఏప్రిల్ 4వ తేదీన విచారణ చేపట్టిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం సదరు వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని, భూమి స్వభావం మార్చరాదని, ఎలాంటి లావాదేవీలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదంతా కేసు విచారణ వ్యవహారం అంతా మనం చూసినాం. నేనేమంటున్నంటే, ఒకవేళ గవర్నమెంటే కల్ప్రిట్ అయితే, పిటిషన్ వేసిన వ్యక్తే వాళ్ళకు అనుకూలంగా మారిపోతే అది కూడా జరిగి ఉండొచ్చేమో. అలా అనుకోవడానికి అవకాశం లేదా? ఎందుకంటే మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లు ఇక్కడ మనం కోర్టుని ఇక్కడేం తప్పు పట్టట్లే. ఇక్కడ మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవస్థని ఇప్పుడు మీరు చూడండి, ఏ ఐఏఎస్ మీద ఏ ఐపీఎస్ మీద ఎంక్వైరీలు జరిగి ఎంతమంది జైలుకి పోయినండి దేశంలో. మొత్తం ఎగబడ్డరు దోపిడీకి. కనబడతలేదా? మనం పోయిన గవర్నమెంట్ హయాంలో చూడలేదా? ఇప్పుడు చూడట్లేదా? గవర్నమెంటే వాళ్ళ చేతిలో ఉంటుంది ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ మీద ఎంక్వైరీ వేసే కమిషన్లు కూడా మళ్ళీ ఇంకో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు యూనియన్ ఉంటుంది.
నేనేమంటున్నంటే ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పెద్ద మహామహులు, అంత పెద్ద 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 ఉన్నతాధికారులకు సంబంధించి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ప్రభుత్వం నుంచి పాజిటివ్ రిపోర్ట్ ఏమైనా తెప్పించుకుని ఉండొచ్చు కదా, అలా ఆలోచించడానికి అవకాశం లేదా అని క్వశ్చనే అడుగుతున్నా. ఎవరైతే పిటిషన్ వేశారో ఆయన కూడా ఇవి భూదాన్ భూములు కాదంటున్నారంటే మరి ఆయన ఒప్పుకుంటే అయిపోద్దా? దీనికి ఒక థరో ఎంక్వైరీ అవసరం అని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడు మేము కూడా అసలు ఇది ఏంది, పాత రికార్డ్స్ ఏం చెప్తుంది, ఇదంతా మళ్ళీ ఒక్కసారి మనం బయటకు తీసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే డౌట్ ఎక్కడంటే ఇలా టోటల్ ఎపిసోడ్లో నవీన్ మిట్టల్ అనే దొంగ ఉన్నాడు. ఈ తెలంగాణ మొత్తాన్ని నిన్న ముంచేసి తెలంగాణ పేద ప్రజల భూములు కొల్లగొట్టి దుర్మార్గాలకు అరాచకాలకు పాల్పడిన నవీన్ మిట్టల్ ఇందులో ఉన్నాడు. ఆయన రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ ఇంకో దొంగ. ఈ ఇద్దరు దొంగలు కలిసి చేసిన వ్యవహారం ఇది. సరే ఇప్పుడు కోర్టే చెప్తుంది కదా, మరి నువ్వెట్లా మాట్లాడతావు అని అంటే ఇక నేనేం అందుకే అంటున్నా కదా, మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది.